హాయ్. ఈ లోకంలో ఒక మనిషి జన్మిస్తే మరొక మనిషి మరణించాలి. ఇది సృష్టి ధర్మం. ఈ ధర్మాన్ని ప్రతి జీవి ఆచరించి తీరాలి. జననం నుండి మరణం వరకు జీవితం ఎన్నో రంగులు మలుపులు తిరుగుతూ సాగుతూనే ఉంటుంది. ఎవరు ఎవరికి తోడుగా ఉంటారో, ఎవరు ఎవరికి వదిలివేస్తారో ఎవ్వరికీ తెలియదు. కానీ మొదటి నుండి చివరి వరకు నీకు తోడుగా, నీకు అన్ని విషయాల్లో నేను ఉన్నానంటూ నిన్ను వెంటాడేది నీ శరీరం ఒక్కటే. అందుకే నీవు ఎంత ఆరోగ్యంగా నీ శరీరాన్ని చూసుకుంటావో, నీ శరీరం కూడా అంత ఆరోగ్యంగా నిన్ను ముందుకు నడిపిస్తుంది. నీ శరీరం నీతో ఆరోగ్యంగా ఉన్నంత వరకు నువ్వే రారాజువు. నీ శరీరం ఒకవేళ అదుపు తప్పి అనారోగ్యం పాలైతే, నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా, నీ చుట్టూ ఎంతమంది డాక్టర్స్ ఉన్నా, నీ బంధువులు నీ చుట్టూ ఉన్నా, ఏం చేయలేని నిస్సాయ స్థితిలో మంచం మీద పడుకొని కన్నీరు కార్చడం తప్ప ఏమీ చేయలేవు. బంధువులు వస్తారు, పోతారు, డబ్బు వస్తుంది, పోతుంది. నీ ఆరోగ్యం క్షీణించి నీవు మంచం పడితే నిన్ను పరామర్శించేవాడు ఒక్కడికాడో ఉండడు. ఇది జీవిత సత్యం. ఇట్లు మీ ధనంజయ్, నేటి ప్రపంచం.